ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే మరి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం. మనము మొట్టమొదటిగా మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి. మనం మొట్టమొదటిగా చూచే వ్యక్తి ఆయన ఉంటే మనకు ఎంతో ఆశీర్వాదకరము. మరి ఉదయకాల సమయంలో మనము ఎంతమంది దేవుని చూడగలుగుతున్నాం, ఆయన ముఖ స్వరూపాన్ని దర్శనం చేసుకోగలుగుతున్నాం. యాకోబు వేకువజామునే దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ఆయన ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడినప్పుడు ఆయన తొడభాగమును పట్టుకొని ఆయన వదలలేదు. యాకోబు ప్రభువారు యాకోబు తెల్లవారుతుంది నన్ను వదిలేయమని అడిగినా కూడా ఆయన వదలలేదు. ఆయన పేరును మార్చేంత వరకు కూడా ఆయన వదలలేదు. ప్రియ దేవుని బిడలారా, అట్టి పట్టుదల విశ్వాసంతో కూడిన ప్రార్థన నీవు నేను చేయగలిగితే వేకువజామునే ఆయన మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మనమేమో నిద్రపోతూ ఉన్నామేమో. ఉదయకాల సమయంలో ఆలోచించుకొని మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుచున్నావు. ఆమేన్. కీర్తనలో 41:12 అధ్యాయం. ప్రియ దేవుని బిడలారా, దావీదు గారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పుచున్నాడు. నన్ను నా యథార్థతను బట్టి ఉద్ధరించి ఉన్నావంటే, పడిపోయిన నన్ను లేవనెత్తి ఉన్నావు, నీ సన్నిధిలో నన్ను నిలవబెట్టి ఉన్నామని దావీదు గారు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటున్నారు. మరి ఆయన ఎన్నోసార్లు పాపంలో పడిపోయి ఆయన పాపము చేసినప్పటికీ కూడా మరి దైవజనుడు చెప్పినప్పుడు ఆయన తన ప్రవక్తని తన క్రియలను మార్చుకుని తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. మరి ఎవరైనా మనం ఈ లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు నేను పాపాన్ని విడిచిపెట్టి దేవుని చెంతకు రావాలి. ఉదయకాలం సమయంలో మరి ఆయన యుద్ధకు వచ్చి నీవు ఆయనను స్తుతించే వారిగా ఉంటే నీ ఇల్లు ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. ఆమేన్.